ఈరోజు పప్పు తయారు చేయడం విలేజ్ స్టైల్లో. ఒక చిన్న గ్లాస్ కందిపప్పుకి 2.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అవి కుక్కర్లో వేసాక ఒక చిన్న టమాటా వేసి 2 పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేయాలి. కుక్కర్ని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక పప్పు ఆఫ్ చేయాలి. పప్పు కొంచెం సేపు నేను నానపెట్టలేదు కాబట్టి 7 విజిల్స్కి పప్పు మెత్తగా ఉడికిపోయింది. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకొని ఎనుపుకోవాలి పప్పుని బాగా మెత్తగా. కొంచెం వాటర్ పోసుకోవాలి, మరీ గట్టిగా వండుకున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకోవాలి. వెల్లిపాయ, కొంచెం ఉప్పు, కొంచెము పసుపు వేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయాక కొంచెం ఆ పప్పుని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ పప్పుని 1 మినిట్ ఉంచాలి. 1 మినిట్ ఉంచాక ఆఫ్ చేయాలి. టేస్టీ పప్పు చారు రెడీ. విలేజ్ స్టైల్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంత రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.